అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే పర్యటించారు. పర్యటన ఏ విధంగా సాగింది, అలాగే వరద బాధితులను ఏ విధంగా ఆదుకునేందుకు ఏ విధంగా డిమాండ్ చేస్తారు, మరిన్ని విషయాలు అడిగేందుకు అలాగే కాకినాడ మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, అలాగే పిఠాపురం ఇన్ఛార్జ్ గీత గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, పర్యటన ఏ విధంగా సాగింది, వరద బాధితులు ఏ విధంగా అండగా నిలవాలని డిమాండ్ చేయడం జరిగింది? పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏలేరు వరద ముంపు ప్రాంతం ఇట్లా ఉందని ఆయనకు తెలియజేసిన వెంటనే ఆయన కూడా రిపోర్ట్స్ అన్నీ చూసుకుని తప్పనిసరిగా ఇక్కడుండే రైతులు నేను స్వయంగా పలకరించాలని చెప్పి ఆయన రావడం అనేది మేమందరం కూడా చాలా మా అందరికీ బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆదుకున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతాంగానికి ఒక వెన్నెముకగా నిలబడ్డారంటే జగన్మోహన్ రెడ్డి గారు. రైతులకి కేర్ ఆఫ్ అడ్రస్ ఉండేది కాదు. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు, ఈ క్రాప్కి నమోదు చేయించడం, ఎప్పటికప్పుడు ఇన్సూరెన్స్ కట్టడం, దాని ద్వారా రైతు నష్టపోయినా కూడా ప్రభుత్వ సహకారంతో పాటు ఇన్సూరెన్స్ సహకారం కావడం వల్ల పంట పోయినా రైతుకి ధైర్యం ఉండేది, ఆవేదన ఉండేది కాదు. ఇప్పుడు రైతులందరూ కూడా చాలా ఆవేదనలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ పర్యటన చూసినట్లయితే అందరూ కూడా నిజంగా అధికారం లేనప్పుడు అంతమంది అభిమానంగా, బాధితులు మాత్రమే కాదు అభిమానంగా అందరూ వచ్చి ఆయన వెన్నంటి త్రోట్ 7 hours 10:20కి 10:15కి దిగారు. అక్కడ నుంచి 5:30కి మళ్ళీ హెలికాప్టర్ వెళ్ళే వరకు కూడా అశాంతం జనం అందరూ కూడా ఉన్నారు. అంతేకాదు మీరు మనకి మాధవపురం దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేసి రవణక్కపేట వెళ్ళే వరకు కూడా ప్రతి ఒక్క రైతు కూడా వచ్చి ఎక్కడికక్కడ ఆయన ఆఫ్ చేసి ఈ విషయాలు ఇట్లా ఉంది, మాకు ఇలా ఉంది ఇప్పుడు అని చెప్పడం, వారందరితో చాలా శాంతంగా అందరితో కూడా మాట్లాడటం. మహిళలు వచ్చారు, అనేక సమస్యలు చెప్పారు, విద్యార్థులు వచ్చారు, రైతులందరూ కూడా పంట ఏ విధంగా పోయిందని అవన్నీ కూడా పట్టుకొచ్చి చూపించడం, ఏ ఏరియాలో ఎలా పడింది, గండి ఎక్కడ పడింది, ఎలా జరిగింది అన్నీ కూడా, ఏ విధంగా ఏలేరు నీరుని ఏ విధంగా వదిలేశారు అనేది. ఎందుకంటే మనకు చూసినట్లయితే మొత్తం మేము అన్ని లెక్కలు చూసినట్లయితే అధికారిక లెక్కల మీద 6 TMCలు వదిలినట్టుగా వస్తుంది. 6 TMCలు నీరు పిఠాపురం మీద పడిపోతే ఈ రైతులు ఎక్కడ బతుకుతారు, ఎక్కడ పంట ఉంటుంది? ఈ పంట ఇప్పుడున్న టైం ప్రకారం ఈ పంట ఇంకొక 10 రోజులు ఉంటే పొట్ట పోసుకునే పరిస్థితి. రైతంతా 30 నుంచి 35 వేలు పెట్టేసిన పరిస్థితి. ఇప్పుడు దెబ్బేస్తే ఈ పంట కాలం అంతా రైతు ఖాళీగా కూర్చోవాలి. అంతేకాదు ఈ పంట పొలాలన్నీ శుభ్రం చేసుకోవడానికే ఆర్థికంగా ప్రభుత్వం సహకరించకపోతే ఇబ్బంది పడే పరిస్థితి. వీటినన్నింటినీ పరిశీలించడం జరిగింది. వీటినన్నింటినీ కూడా ప్రభుత్వానికి వారి తరఫున కూడా తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మనం ఇప్పుడే చూసాము, ముందు చూపు లేకపోవడం వల్లే ఏదైతే అధికారంలో ఉన్నటువంటి నాయకులు ముందు చూపు లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఫ్లడ్ వచ్చిందని చెప్పేసి మరొక ఆరోపణ కూడా చేయడం జరిగింది. అంటే ఇది ఆరోపణ మాత్రమే కాదండి. ఎందుకంటే 24 TMCలు క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడిపోతుంది. వాతావరణ శాఖ చెప్తుంది క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడుతుందంటే మనకి ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తే ఎంత వస్తుంది ఏంటని. మేమైతే 19 TMCల నుంచి మాకున్న చిన్న అనుభవంతో మేము కూడా చెప్పడం జరిగింది. మీరు వ్యవసాయ శాఖ ఎస్సీ గారితో అందరితో కూడా మాట్లాడాం. మీ 20 ఉన్నప్పుడు వచ్చే నీరు వచ్చింది 5,000 వచ్చాయి, 4,000 వస్తే మీరు వదిలేస్తూ ఉంటే ఆ 3-4 రోజులు ఇంకా తుఫాన్ చెప్పారు. మీరు ఇంకొకటి అర్థం చేసుకోండి, ఇంకా కొంచెం ప్రజల అదృష్టం, ఆ తుఫాన్ నిజంగా తుఫాన్ ఉండుంటే అసలు ఊళ్ళే కొట్టిపోయే పరిస్థితి ఉండదు. తుఫాన్ లేకపోయినా కానీ మీరు 24 TMCలు మీరు నిండబెట్టేసి కూర్చుంటే ఆ 3 రోజులు వచ్చిన ఎక్సెస్ వాటర్ అంతా మీరు వదిలేశారు. మాకు చెప్పేది 20,000 చెప్తున్నారు, కానీ వదిలేదు 40,000 వదిలేరు. అలా మీరు లెక్కలు చూస్తే మీరు చూసినట్లయితే క్యాలెండర్ అంతా కూడా చూస్తే దగ్గర 5 నుంచి 6 TMCల నీరుని కిందకు వదిలేస్తే పంటలు ఏ విధంగా ఉంటాయి? బురద కొట్టుకొచ్చేసింది, ఇసుక కొట్టుకొచ్చేసింది, అంతా మేటలు వేసేసి ఇప్పుడు వెళ్ళే కాలువల్లో దగ్గర ఇప్పుడు మా అందరూ చెప్పిన దాన్ని బట్టి 16 నుంచి 17 గంటలు పడిపోయినాయి. ఇప్పుడు ఆ గంటలను తాత్కాలికంగా పోడ్చకపోతే మిగిలిన పంటకు కూడా నీరు లేని పరిస్థితి అయిపోతుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఆయన పరిశీలించడం జరిగింది. అందరూ కూడా రైతులందరూ చాలా వివరంగా చెప్పడం జరిగింది, రైతాంగం అందరూ కూడా. ఎందుకంటే అదే చెప్తున్నాం, నీటిపారుదల శాఖ అధికారులందరూ కూడా తప్పనిసరిగా ఇప్పుడు జరిగింది నిజంగా కొంచెం బ్యాలెన్స్ చేసుకుని ఉంటుంటే ఇంత నష్టం జరిగేది కాదు. ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో వచ్చిన నీరంతా 4 TMCలు దాంట్లో ఉండదు. అప్పుడప్పుడు వదిలిందంటే నెమ్మదిగా కిందకి సముద్రం లాక్కును. అది చేయకపోవటం వల్లే తీవ్రంగా నష్టం జరిగింది.
జరిగింది అనేది అందరికీ తెలుసు. అంటే గండ్లు పడడం వల్ల భారీగా ఇసుక మేటలు కూడా వేసేసిన పరిస్థితి, అంటే అందరికి కూడా 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామని ప్రకటన జరిగింది. ఇసుక మేటలు వేసిన వారి పరిస్థితి అంటే మూడు పంటలు పోతాయని చెప్పేసి అంటున్నారు. దానికి ఏ విధంగా డిమాండ్ చేస్తారు? ఇసుక మేటలు వేస్తే బురద నిండిపోయింది. ఇప్పుడు ఈ రైతు ఇదంతా తన పొలంలోంచి ఇవన్నీ బయటికి తీయాలంటే వేలకు ఖర్చు అయిపోయే పరిస్థితి. రైతుని పంట పోతే పంటకి ఏదో ఇన్సూరెన్స్ కట్టుంటే ఇన్సూరెన్స్ వచ్చును, మీరు ఇన్సూరెన్స్ చేయించలేదు, రైతు భరోసా కేంద్రాలను పనిచేయనివ్వలేదు, ఈ క్రాప్ చేయించలేదు, ఎలా రైతుకు రాదుకుంటారు? 6,000 ఇచ్చి ఇన్పుట్ సబ్సిడీ 10,000 ఇస్తామంటున్నారు. అది కూడా మీరు లెక్కల్లో అందరికీ ఇస్తారో లేదో అందరికీ డౌట్గానే ఉంది. ఎవరికి ఎట్లాగా ఆదుకుంటారు? ప్రభుత్వం మాత్రం రైతుల్ని ఖచ్చితంగా వాళ్ళు లేచి మళ్ళీ పంట పండించేలాగా ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. ఇది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. అంటే కూటమి నాయకులు, లోకల్గా ఉన్న నాయకులు కూడా పలు ఆరోపణలు కూడా చేస్తున్నారు పర్యటన మీద. దాన్ని ఏ విధంగా చెప్తారండి? వాళ్ళు ఆరోపణలు చేయడానికి ఏముంటుంది? జగన్ గారికి జనం వచ్చారు, జగన్ గారికి జనం రాకుండా ఉంటే బాగుండని ఆలోచించుంటారు. జగన్ గారికి జనం అది ఎవరో పిలిచిన జనం కాదు, పోగు చేసిన జనం కాదు, ఏదో ఇచ్చి రప్పించిన జనం కాదు. ఆయన మీద ఉండే గుండెల్లో ఉన్న ప్రేమతో వచ్చిన జనం, ప్రేమతో అభిమానంతో వచ్చిన వాళ్ళు, కంటిన్యూ కూడా ఉన్నవాళ్ళు, వెళ్ళే వరకు కూడా హెలికాప్టర్ ఎక్కలు ఆకుండానే దాని మీదకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఆయన మీద ఉండే అభిమానం. ఆయన చేసున్నారు, చెప్పు ఉండలేదు, వాగ్దానాలు చేయలేదు, వాస్తవాలు ఏంటో చేసి చూపించారు. ప్రతి నెల వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్నీ ఇస్తూ వచ్చారు. మీరు ఇచ్చిన వాగ్దానం ఇప్పటికి 4 నెలలు పూర్తవుతుంది. 4 నెలల్లో ఒక్క వాగ్దానం కూడా మీరు అమలు చేయలేదు. అందుకే జనం అందరికీ నమ్మకం జగన్ గారు అంటే, భరోసా వాళ్ళు చేసున్నారు. అందుకనే అంత అభిమానంగా ఉన్నారు. ఇంకా ఆరోపణలు అనేవి మనం చూస్తున్నది ప్రతిపక్షాలకు ఏంటంటే, ఎందుకు జగన్ గారు ఇక్కడికి రావాలి? ప్రశ్న ఎందుకు రారు? అంటే వరద లేని ప్రాంతాల్లో వెళ్ళారు, ఇక్కడ గొల్లపోలు రాలేకపోయారు అనేది అంటే వీళ్ళని డిక్లేర్ చేయమనండి. మాధవపురం దగ్గర నుంచి ఏమీ వరద లేదని చెప్పండి. ఇప్పుడు రైతులు వస్తారు అంటే ఆ రైతులు అబద్ధం చెప్తున్నారా, లేకపోతే ఆ పంట పొలాలు మునిగిపోలేదా? మాధవపురం దగ్గర నుంచి మేము రావణక్కపేట వరకు తీసుకెళ్ళాము. ఇప్పుడు ఒకవేళ నిజంగా పిఠాపురం అటువైపు రాపత్తి వైపు చేసింది, ఏమీ లేని దగ్గర నీరు లేదు, ఏమీ లేదు, ఇటైపు ఎందుకు తిప్పారంటారు. మీరు గొల్లప్రోలు కాలనీకి రాలేదని అడుగుతారు. గొల్లప్రోలు కాలనీలో కాలనీ ములగలేదు, కానీ దారి ఏలేరు కాలువ దారి మోసుకుపోయింది. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. నేను ఒకటి అడుగుతున్నాను, అంటే ఒకళ్ళు తిట్టించడానికి మాట్లాడితే రాజకీయం కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ స్థానికంగా నాయకులు గొల్లప్రోలు కాలనీ దగ్గర ఉండే నీరుకి తప్ప ఇంకెక్కడికైనా వెళ్ళారా? ఎక్కడైనా జగనన్న కాలనీ దగ్గర ముందున్న ఏలేరు కాలువ దగ్గర నీరు దగ్గర తప్ప ఇంకే ప్రాంతంలో పిఠాపురం నియోజకవర్గంలో ఏ గ్రామం అయినా తిరిగారా? పక్కనే ఉన్న ఎస్సీ కాలనీలో మేము వెళ్ళాం, మోకాళ్ళ లోతు మునిగిపోయింది, వెళ్ళారా? సూరంపేటకు మొత్తం బంద్ అయిపోయింది, వెళ్ళారా? రాపత్తి రోడ్డు అంతా మునిగిపోయింది, వెళ్ళారా? గోకువాడ రోడ్డు అంతా మునిగిపోయింది, వెళ్ళారా? మల్లావరం రోడ్లన్నీ మునిగిపోయి, వెళ్ళారా? మేము వెళ్ళాం. రావణక్కపేట దాకా మునిగిపోయింది, ట్రాక్టర్ల మీద బళ్ళు మీద తీసుకుని పడవల్లోనే మేము వెళ్ళాం. మీరు వెళ్ళారా? ఎవరు వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? జగన్ గారు వచ్చి తిరగటం, జనం రావటం బాధగా అనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే రైతుల మీద అభిమానం లేదు, రైతులు కష్టంలో ఉన్నారని లేదు, రాజకీయం మాట్లాడుతున్నారు. అంటే కూటమి గెలుపు తర్వాత కొంతమంది వైసీపీ సానుభూతి పని మీద నాయకుల మీద దాడులు చేశారు, కొంతమంది ఫిర్యాదు కూడా చేశారు. వాళ్ళని ఏ విధంగా జగన్ గారు ఆదుకున్నారు? ఫిర్యాదు అంటే ఇప్పుడు మన లోవలక్ష్మి, అదేవిధంగా శ్రీలక్ష్మి ఇద్దరు కూడా వాళ్ళకి ఈ ఎన్నికల టైము ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి పార్టీ పరంగా ఉన్న చాలా ఇబ్బంది పెట్టి వారి ఇల్లు అంతటిని మొత్తం ఇంట్లో ఉన్న 2 కుటుంబాలు కూడా ఇల్లు అంతా కూడా ధ్వంసం చేయటం, అదే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఎక్కడ పట్టించుకోకపోవటం, వాళ్ళని ఎవరైనా ఎన్నిసార్లు తిరిగినా కూడా ఎవరు శ్రద్ధ చేయకపోవటం జరిగింది. అప్పుడు మా దగ్గరికి వచ్చి అడిగితే వెంటనే మాట్లాడితే ఒక కేసు కట్టారు. కానీ అది కూడా పూర్తిగా న్యాయం జరిగేలాగా వాళ్ళకి ఏం చేయలేదని చెప్పి వాళ్ళంతా ఆందోళన పడుతున్నారు. మరి మొన్న వచ్చి జగన్ గారిని కూడా కలవడం జరిగింది. కలిసి వివరాలన్నీ కూడా ఫొటోస్ చూపించి, వీడియోస్ చూపించి అన్నీ చూపించారు. వెంటనే జగన్ గారు మొన్న వచ్చి వెళ్ళిన వెంటనే మరుసటి రోజు సాయంకాలంకే వీళ్ళ దగ్గరికి లీగల్ టీం వచ్చారు. పార్టీ ఆఫీస్ నుంచి వచ్చి అన్నీ కూడా వివరాలు సేకరించడం జరిగింది. ఏ విధంగా లీగల్గా వాళ్ళకి న్యాయం చేయాలనే దాని మీద కూడా ఆ టీం చూసుకునేలాగా ఉన్నారు. అంతేకాకుండా జగన్ గారు ఈ ఇద్దరు అక్క చెల్లెమ్మలు చెప్పించినవి అన్నీ చూసి పాపం వాళ్ళు సర్వం కోల్పోయారు. కాబట్టి పార్టీ నుంచి మన వంతు సహకారం, నా వంతు సహకారం చేయాలని చెప్పి లోవలక్ష్మికి 1,00,000 రూపాయలు, అదేవిధంగా శ్రీలక్ష్మికి 50,000, 1,50,000 రూపాయలు వారికి చెక్కులు కూడా పంపించడం జరిగింది. ఈరోజు వారికి ఆర్థికంగా సహకారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాటల్లోనే కాదు, అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అధికార పరంగా కూడా అక్క చెల్లెమ్మలకి అండదండలుగా ఉన్నారు ఆయన. పిల్లల చదువుల విషయంలో కానీ, ఇంక ఏ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, డోక్రా విషయంలో కానీ
అన్నింట్లో డ్వాక్రాలో రుణాలు 25,000 కోట్లు అప్పుని ఒక అన్నదమ్ముడి కింద ఆయన గవర్నమెంట్ నుంచి అయినా కానీ ఆయన తీర్చడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అధికారంలో లేదని ఏదో మాటలు చెప్పేయచ్చు, లేదా మమ్మల్ని చెరుకో 10,000 ఇమ్మని చెప్పేయచ్చు. దాంతో అయితే వాళ్ళు కూడా ఏదో వచ్చిందని సంతోషపడవచ్చు. కానీ ఆయన అలా అనుకోకుండా మంచి హృదయంతో అక్క చెల్లెమ్మలకి అన్ని రకాలుగానే వాళ్ళు పాపం ఈ అమ్మాయి నాకు బట్టలు కట్టుకోవడానికి కూడా బట్టలు లేవండి, వండుకోవడానికి కూడా ఏం లేవండి అని చెప్పి బాధపడటం వీళ్ళిద్దరూ చెప్పడం వల్ల వెంటనే ఆయన రోజుల్లోనే 2-3 రోజుల్లోనే ఆయన చెక్స్ కూడా పంపించేయడం జరిగింది. మేము హృదయపూర్వకంగా వారి కుటుంబాల తరపున, అదేవిధంగా మా నాయకులు కార్యకర్తలు మా టీం వైఎస్ఆర్సీపీ అందరి తరపున ప్రజల తరపున మేము జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. రైతుల తరపున మీరు అధికారులకి ఏం డిమాండ్ చేస్తున్నారంటే గండ్లు కానీ పడిపోయిన మొత్తం నష్టపరిహారం విషయంలో ఏం డిమాండ్ చేస్తున్నారు? రైతుల తరపున తప్పనిసరిగా ఇది బాధ్యత ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ, అదేవిధంగా వ్యవసాయ శాఖ మరి నీటిపారుదల శాఖ కానీ ఇతర శాఖలన్నిటికీ కూడా ఎవరైతే దీనికి సంబంధించినారో రెవెన్యూ అందరూ కూడా ఎన్యూమరేషన్ నిష్పక్షపాతంగా జరగాలి. ఈచ్ అండ్ ఎవ్రీ రైతుని ఈచ్ అండ్ ఎవ్రీ సెంటును కూడా పరిశీలించుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎక్కడ నిజంగా పంట పోయిందో ఆ రైతాంగానికి ఆర్థికంగా ఆదుకోవాలి. అదేవిధంగా ఇసుక మేటలు కానీ బురద కానీ తీయడానికి పంట పొలాల్లో తీయడానికి ప్రయత్నించాలి. అలాగే చాలా కాలువలు 16 గంటలు పడ్డాయని చెప్తున్నారు. వ్యవసాయ శాఖ వాళ్ళని కూడా మీరు కూడా లెక్కలేసుకోండి. అర్జెంటుగా మీరు గంటలు కనుక పోర్చకపోతే మిగిలినది ఏమన్నా పంట ఉంటే దానికి నీరు రావడానికి కూడా అవకాశం ఉండదు, పక్కకు పోయే పరిస్థితి వచ్చింది. ఆ పంట కూడా నిలబడి ఆ రైతులు కూడా పంట పండించుకునే అవకాశం ఉండదు. కాబట్టి అత్యంతగా యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చాల్సిన అవసరం అధికారుల మీద ఉంది. ఇవి చేయాలి. అదేవిధంగా ఇంకొకటి విషయం, ఎవరైతే ఇప్పుడు పంట నష్టపోయారో వాళ్ళు పొలాలు సాగు చేసుకోవడానికి, వాళ్ళ పొలాలు శుభ్రం చేసుకోవడానికి ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది సెప్టెంబర్, ఈవేళ 15-16వ తారీఖు. రేపు మళ్ళీ ఒకవేళ నిజంగా అన్నీ సానుకూలంగా అన్నీ అయిపోయి క్లియర్ అయితే డిసెంబర్లో కానీ ఈ రైతు పోయిన రైతు పంట వేసుకోలేడు. కాబట్టి ఈ 2.5 నెలలు ఏం చేయాలి వీళ్ళు? ఇందులో అర్బన్ రైతులు ఉన్నారు, రూరల్ రైతులు ఉన్నారు. అర్బన్ రైతులకైతే ఒక అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి గ్రామంలో రైతాంగానికి, ఎందుకంటే రైతు పోతే రైతు కూలిపోతాడు, కౌలు రైతు పోతాడు, మిగతా వ్యాపారులు ఎవరైనా అందరూ పోతారు. కాబట్టి రైతుని ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల వారీగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా అర్బన్ రైతులు ఎవరైతే ఉన్నారో అర్బన్ రైతులు కూడా ఎకరానికి ఎంత చొప్పున ఆర్థికంగా ఆదుకోకపోతే వాళ్ళు కూడా లెవలైన పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఇదేదో తేలిగ్గా వరద వెళ్ళిపోయింది బురద వదిలిపోయిందని చూడకుండా రైతాంగాన్ని ఆదుకునే విధంగా వాళ్ళు మళ్ళీ లేచి పంట పండించి మనకు అన్నం పెట్టే విధంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి రైతులందరి తరఫున కోరుతున్నాం, రైతాంగాన్ని ఆదుకోండి, రైతాంగాన్ని ఆర్థిక సహకారాన్ని అందివ్వండి. వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇస్తారా, లేకపోతే మీరు ఉపాధి హామీ ద్వారా ఇస్తారా, ఏమి ఇస్తారో ప్రతి గ్రామం కూడా వాళ్ళకి ఆదుకునేలా చేయాలని చెప్పి నేను కోరుతాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన చూసి జనాన్ని చూసి అందరూ కూడా వారవలేకే ఈ విధమైనటువంటి ఆరోపణలు అయితే చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే వరద బాధితులు ఏదన్నారో ఏలేరు వరద ముప్పుల్లో ప్రధానంగా రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ప్రధానంగా రైతులకి ఇన్నాళ్ళు కూడా పంట నష్టపోయిన రైతులు ఖాళీగా ఉన్న వారికి ఉపాధి హామీ పనుల ద్వారా కూడా వాళ్ళు ఆదుకునేందుకు అన్ని విధాలుగా సహకారం చేయాలని చెప్పేసి ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి మరోపక్క కనబడుతుంది. ఏదైతే వైసీపీ సానుభూతి పరులపై దాడులు నేపథ్యంలోనే వారికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఆయన ఆదుకునేందుకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకైతే ₹1,00,000 పక్కన ₹50,000 కూడా జగన్మోహన్ రెడ్డి పైన చెక్కులు పంపిణీ చేసిన నేపథ్యంలో వంగ గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా ఆ చెక్కులను ఈ రోజు బాధితులకు అందించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.